అందరికీ నమస్తే అండి. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న యశ్వంత్ వర్మ గారు వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనాలు వెళ్ళినప్పుడు దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత ఒక గదిలో నోట్ల కట్టలు చూశారు. అది 50 కోట్ల 100 కోట్ల 1000 కోట్ల లెక్క అయితే తెలియదు, లెక్కలు వేయలేదు. కానీ నోట్ల కట్టలు భారీగా ఉన్నాయి. అవి అగ్నికి కొంతమేరకు తగలబడ్డాయి. అవన్నీ కూడా వీడియోలు ఫోటోలు బయటకు వచ్చి సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఆ వీడియోలని ఫోటోలని రిపోర్ట్ని పెట్టారు. దీని మీద ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టు సిజేఐ గారికి ఒక రిపోర్ట్ వెళ్ళింది. అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ డీజీ నుంచి ఒక రిపోర్ట్ వెళ్ళింది. సో ఇట్లా ఓవరాల్గా ఏం వెళ్ళాలో అవన్నీ వెళ్ళాయి. అయితే సాధారణంగా ఏ ఐఏఎస్ ఇంట్లోనో ఐపీఎస్ ఇంట్లోనో ఇంకా ఎక్కడో ఎవరి దగ్గర అయినా సరే ఇలా భారీగా నోట్ల కట్టలు దొరికినప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుద్ది. అట్లీస్ట్ ఒక 1 or 2 డేస్లో అయినా సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుద్ది. ఒకవేళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకపోతే ఇమీడియట్గా విషయం కోర్టు వరకు వెళ్తుంది. కోర్టులు కూడా చూస్తూ ఊరుకోవు కదా. ఒక పొలిటీషియన్ ఇంట్లో అలా నోట్ల కట్టలు దొరికితే ఆ పొలిటీషియన్ స్థాయిని బట్టి ఏసీబీ ఎంక్వైరీకి వేస్తారు, కొంతమంది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, లేదా ఆ విషయం కూడా కోర్టు వరకు వెళ్తుంది. కోర్టులు చూస్తూ ఊరుకో. కానీ ఇక్కడ ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కనిపించిన కేసు దేశాన్ని కుదిపేస్తోంది. గత వారం రోజుల నుంచి దేశం మొత్తాన్ని అంశం కుదిపేస్తోంది. మరి ఆ జడ్జి గారి మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? జస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంటే అయిపోయినట్టేనా? పైగా ఆయన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. ఆయన అక్కడే హైకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి, అక్కడే ప్రాక్టీస్ చేసిన వ్యక్తి. ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చారు. ఇదేమైనా ఆయనకు పనిష్మెంటా? అయితే నిన్న సిజేఐ గారు ఏం చెప్పారంటే ఆయనకు న్యాయపరమైన ఈ కేసులు ఏమి కూడా అప్పచెప్పరు కొన్నాళ్ళు అని చెప్పారు. కానీ ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, క్రిమినల్ కేసు కట్టాలి, విధుల నుంచి దూరం చేయాలి, సస్పెండ్ చేయాలి అనేది కొంతమంది న్యాయవాదుల వాదన. దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది ఇందాకే. సో మరి జడ్జీలు తప్పు చేస్తే మరి ఎవరు శిక్షిస్తారు? ఏం జరుగుద్ది? దీని మీద కొంచెం మనం స్టడీ చేస్తే మనకు 1968 నుంచి కొన్ని డాక్యుమెంట్లు అవి దొరుకుతున్నాయి. 1968లో ఒక జడ్జిస్ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుద్ది, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది ఒక ప్రొసీజరు అప్పుడే రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ ఆమోదించారు, ప్రెసిడెంట్ గారు ఆమోదించారు. ఆ తర్వాత దాన్ని అనేక సందర్భాల్లో మోడిఫై చేస్తూ 1999లో 2006లో 2010లో అలా మారుస్తూ వచ్చారు. సో చివరికి ఇప్పుడు ఒక కంక్లూజన్ ఏంటంటే అసలు జడ్జీలు తప్పు చేస్తే ఎవరు శిక్షించాలి, ఏం జరుగుద్ది? దీనికి సంబంధించి ఒక ఇన్ హౌస్ కమిటీ అని ఉంటుంది. 3 సభ్యులతో ఒక కమిటీని వేస్తారు. ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జిగా ఉన్నారు ఈయన యశ్వంత్ వర్మ గారు. సో ఈయన తప్పు చేశాడు కాబట్టి, ఈయన మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి ఈయన మీద ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో ఏదైనా 2 హైకోర్టుల సిజేఐలు, చీఫ్ జస్టిస్లు ఉంటారు. సిజేఐ కాదు, చీఫ్ జస్టిస్లు ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ 2 హైకోర్ట్స్ అండ్ 1 జడ్జ్ ఫ్రమ్ ఎనీ హైకోర్టు. అంటే ఒక న్యాయమూర్తి, 2 ప్రధాన న్యాయమూర్తులు కలిపి 3తో ఒక కమిటీ వేస్తారు. సో ఈ 3 కూడా ఇన్ హౌస్ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి తప్పు జరిగిందా లేదా, జరిగితే ఏం జరిగింది, కారకులు ఎవరు, ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి, ఏం యాక్షన్ తీసుకోవాలి, ఇదంతా కూడా ఒక రిపోర్టు సుప్రీంకోర్టు సిజేఐ గారికి ఇస్తారు. సో ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎక్కడైనా ఇటువంటి తప్పుకు దొరికితే సుప్రీంకోర్టు నుంచి 2 న్యాయమూర్తులు ప్లస్ ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఇన్ హౌస్ కమిటీలో ఉంటారు. ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైనా ఇటువంటి తప్పుకు దొరికితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనిలో ఉంటారనమాట. ఇట్లా ఇన్ హౌస్ కమిటీలనే ఉన్నాయి. వాళ్ళ స్థాయిని బట్టి, రేంజ్ని బట్టి, ర్యాంక్ని బట్టి ఇన్ హౌస్ కమిటీలు ఉంటాయి. సో ఇప్పుడు జస్టిస్ వర్మ గారు ఢిల్లీ హైకోర్టు జడ్జి కాబట్టి ఈయన మీద 2 రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు ప్లస్ 1 రాష్ట్ర న్యాయమూర్తితో ఇన్ హౌస్ కమిటీ వేశారు. ఈయన తప్పు చేసినట్టు ఒకవేళ నిర్ధారిస్తే రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ సిజేఐ గారు చదివి అతనిని తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే రిజైన్ చేసేయమంటారు. నువ్వు ఉద్యోగానికి అనర్హుడివి, నువ్వు తప్పు చేసావు, సో నువ్వు రిజైన్ చేసే అని అడుగుతారు. ఆయన రిజైన్ చేసేస్తాడు. ఒకవేళ ఆయన రిజైన్ చేయకపోతే ఆ రిపోర్ట్ని పార్లమెంటుకు పంపిస్తారు. ప్రధానమంత్రి గారు దాన్ని చదివి పార్లమెంట్లో ఆమోదించి పార్లమెంటు సభ్యుల అంగీకారంతో దాన్ని రాష్ట్రపతి గారికి పంపిస్తారు. రాష్ట్రపతి గారు
ఆ జడ్జి ఎవరైతే తప్పు చేశారో అతన్ని రీకాల్ చేస్తారు, అతన్ని తప్పిస్తారనమాట విధుల నుంచి. ఇది జరుగుద్ది. అంటే ప్రాథమికంగా బేసిక్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో నేను చెప్పాను. కొంచెం దీన్ని డెప్త్గా చదవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు గూగుల్లో జస్ట్ స్టడీ చేయండి చాలు, మీకు ఆ పక్కన దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయి పెడుతున్నాను చూడండి. సో ఇదంతా కూడా ఇన్ హౌస్ కమిటీకి సంబంధించిన ప్రొసీజర్. ఇందులో ఇప్పుడు యశ్వంత్ వర్మ గారికి సంబంధించిన విషయమే వస్తే, సాధారణంగా జడ్జీల విషయంలో జడ్జీలు సానుకూలతగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బొక్కలు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఒక పొలిటీషియన్ కష్ట సుఖాలేంటో కష్ట నష్టాలేంటో ఒక పొలిటీషియన్కి తెలియదా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వేరు పార్టీలైనా సరే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే. నువ్వెంత ఖర్చు పెట్టావు గత ఎన్నికలకు, నాకెంత అయింది, నువ్వెంత తీసుకున్నావు, ఏమైంది, ఇప్పుడు నీకేమైంది, ఏ పార్టీ అయినా అలా మాట్లాడుకుంటారు ఆఫ్ ద రికార్డ్. అలాగే జడ్జీలు కూడా, ఏమయ్యా నీకు ఆ కేసులో నువ్వు బాగా ఇబ్బంది పడినట్టున్నావు, నీ మీద బాగా ప్రెజర్ వచ్చినట్టుంది, పాపం 4-5 సంవత్సరాలు ఆ కేసు సాగింది, ఏమైనా ఉందా లేదా అనేటట్టు ఏవో ఇంటర్నల్గా ఉంటాయి. అంటే ఏ ప్రొఫెషన్ మీద ఆ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి అంతర్గతంగా ఈగోలు ఉన్నప్పటికీ బయట వాళ్ళకు మాత్రం వాళ్ళు దొంగరగా దొరకడానికి ఇష్టపడరు. అంతర్గతంగా వాళ్ళు ఏదైనా అనుకుంటారు, కానీ బయట వాళ్ళకి మాత్రం వాళ్ళు అంత చులకనవ్వరు. సో ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి విషయంలో కూడా ఆయన తప్పు చేశాడా అనేది నిర్ధారించాల్సింది జడ్జీలే. ఒక జడ్జి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జడ్జీలు. ఇది పూర్తిగా యాక్యురేట్గా వస్తుందా లేదా, 100% రిలయబుల్ ఉంటుందా లేదా అంటే ఉంటుంది, వ్యవస్థలను నమ్మాల్సిందే. అయితే ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందండి ఇష్యూ? ఆల్రెడీ చాలామంది మర్చిపోతున్నారు. ఇంకో వారం రోజులు అయితే అసలు యశ్వంత్ వర్మ అనే పేరే మర్చిపోతారు. కాలగర్భంలో ఇష్యూ కలిసిపోద్ది, ఆయన కూడా నడిపించేస్తారు. లేదు ఇదంతా చాలా సీరియస్గా విషయం బయటికి రావాలంటే ఆయన్ని సస్పెండ్ చేస్తే అట్లీస్ట్ దేశంలో ఇతర వర్గాలకు ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగేది, నమ్మకం పెరిగేది. అతన్ని సస్పెండ్ చేయకపోవడం, విధుల నుంచి తప్పించకపోవడం దీన్ని బట్టి చూస్తుంటే ఓహో న్యాయ వ్యవస్థలో ఏం జరిగినా అంతేనా, న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థే తీర్పిచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా అంతేనా. ఈ ఇన్ హౌస్ కమిటీ రిపోర్ట్ బయటికి రాదు, బయటికి చెప్పరు. ఇన్ హౌస్ అని అందుకే పేరు పెట్టారు, లోపాయికారిగానే జరుగుద్ది. అంతెందుకు, మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తా మీకు. 2020 అక్టోబర్ 6వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న, కాబోయే న్యాయమూర్తి అని అనుకున్న జస్టిస్ ఎన్వి రమణ గారి మీద ఫిర్యాదు చేశారు. అప్పటి చీఫ్ జస్టిస్ గారికి ఫిర్యాదు చేశారు. ఆయన పేరు బాబ్డే అనుకుంటా, ఏఎస్ బాబ్డే అని ఏదో పేరు ఉంది. అప్పుడు ఫిర్యాదు చేశారు. దాని మీద ఇన్ హౌస్ కమిటీ ఎంక్వైరీ జరిగింది. జస్టిస్ ఎన్వి రమణ గారి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, నిజమా కాదా, ఒక రాష్ట్ర సీఎం నేరుగా వచ్చి కంప్లైంట్ చేశారు కదా అని ఎంక్వైరీ జరిగింది. అప్పుడు ఎన్వి రమణ గారు తప్పు చేయలేదని నిర్ధారించిన తర్వాత ఆయనకు చీఫ్ జస్టిస్గా ఇచ్చారు. సో ఇన్ హౌస్ కమిటీలు ఇలాగే ఉంటాయి, ఎంక్వైరీ జరిగినట్టు కూడా బయటికి తెలియదు, ఆ రిపోర్ట్ బయటకు రాదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే అప్పుడు వాళ్ళని పిలిపించి మందలించి రిజైన్ చేయమంటారు. వాళ్ళు రిజైన్ చేయకపోతే అప్పుడు విషయం బయటకు వస్తుంది. సో 99.99% అంతా సర్దుమణిగిపోద్ది అనమాట, ఏవి బయటకు రావు. చాలా రేర్ కేసెస్లో మాత్రమే విషయం బయట వరకు వస్తుంది. ఇదిగో ఈ జడ్జి తప్పు చేశాడు, 100% నిర్ధారణ జరిగింది, ఇతని మీద మేము యాక్షన్ తీసుకున్నా ఇతను లొంగట్లేదు, రిజైన్ చేయట్లేదు అనేవి బయటకు వస్తాయి. 99.99% అసలు బయటకు రావు, అంతా ఇంటర్నల్గా అయిపోతాయి. సో మరి ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.